స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వాహనాలు కొనుక్కున్నప్పుడు పూజలు చేయించుకుంటూ ఉంటాం. కొత్త వాహనం అయితే ఖచ్చితంగా చేయించుతాము. లేదు అనుకున్నప్పుడు ఏదన్నా పండగకి పబ్బానికి అట్లా గుళ్ళకి తీసుకెళ్ళి పూజలు చేయించుకుంటూ ఉంటాం. ఎలాంటి గుళ్ళో పూజ చేయించాలి? ఏ గుళ్ళో అంటే ఏ స్వామి దగ్గర వాహన పూజ చేయించాలి? ఇవన్నీ ఎవరి వాళ్ళ పద్ధతులు కదా జయ. ఇప్పుడు వాళ్ళ ఏ ఊర్లో ఒక వాహనం కొత్త వాహనం కొనుక్కున్నారో వాళ్ళ సందులో గుడి, వాళ్ళు ఉన్న వీధిలో గుడి ఒకటి, లేదా వాళ్ళకు ఒక నమ్మకం ఆ గుళ్ళు. ప్రతి గుళ్ళోనూ వాహన పూజలు జరుగుతాయి. అబ్జర్వ్ చేయండి. అవును, 30 ఏళ్ల క్రితం నాకు తెలిసి ఆంజనేయ స్వామి గుళ్ళో మాత్రమే వాహన పూజలు చేసేవాళ్ళు. మాకు మార్చవరం డౌన్ ఉండేది రమగారు. విజయవాడలో మార్చవరం డౌన్ అందరికీ తెలుసు. SRR కాలేజీకి కొంచెం ముందు ఉంటుంది. అయితే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అసలు బళ్ళు ఉండేయండి, 2 వీలర్స్ కానీ, కార్లు తక్కువ. 2 వీలర్స్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా లైన్ రమ్మగారు. ఆంజనేయ స్వామి గుడిలో ఖచ్చితంగా పూజ చేయించుకునేవారు. మంగళవారం కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. మాస ఫలితాలు, వార ఫలితాల్లో వాహన గండ ఉంది అని రాసుంటే వాళ్ళు ఖచ్చితంగా పూజ చేయించుకునేవాళ్ళు. ఇది ఓహోహో, గండం ఉంటే వెళ్ళిపోయే వాళ్ళ. గండ ఉంటే పూజ, గండాలు ఎప్పుడు వాహన గండ ఉంటుంది నీకు అని జాతకంలో చెప్పారనుకో, వాడు ప్రతి మంగళవారము పూజ చేయించుకుంటాడు. పాతకాలం, ఇదివరకటి కాలం, పాత అంటే మరీ పాత ఏం కాదు, 30 ఏళ్ల క్రితం మాకు బందర్ నుంచి చిట్టుగూడు నుంచి బందర్ వెళ్ళే దారిలో, దాన్ని బందర్ రోడ్ అంటాం కదా, ఆ రోడ్లో ముక్కలు ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉండేది. ఓకే. పెద్ద స్వామి, పైకప్పు లేదని నిలబడి ఉండేవాడు, చాలా పెద్దవాడు, ముక్కలు ఆంజనేయ స్వామి. ఓకే. అక్కడ చేసుకునేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి బందర్లో అక్కడక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాల్లో మీరు అన్నట్లుగా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఎక్కువగా చూసేవాళ్ళం. తర్వాత క్రమంగా వినాయకుడి దేవాలయాలు పెరిగి వినాయక ప్రతిష్టలు పెరిగినాయి. వినాయకుడు దేవాలయంలో కూడా చూస్తాం. క్రమంగా ఎలా కనపడుతుంది మాకు, వెంకటేశ్వర స్వామి, శివాలయము, అమ్మవారి గుడి, రాముల వారి గుడి, ఏదైనా సరే దేవాలయము అంటే అక్కడ వాహన పూజ. అమ్మవారి దేవాలయాల్లో విశేషంగా చేస్తారు. దుర్గా ఎక్కడుంటే అక్కడ వాహన పూజ ఉంటుంది. ఆ వాహనాలని సంరక్షిస్తాను. ఎందుకంటే మనం విజయదశమి నాడు చేసుకుంటాం కదా, మహానవమికి వాహన ఆయుధ పూజ చేస్తాం. ఆయుధ పూజ అంటే వాహన పూజలే కదా. ఇప్పుడు ఆయుధాలు మనకేముంటాయి, కత్తి కటార్లు ఏం లేవు, అందరికీ వాహనమే ఆయుధం కాబట్టి. కానీ ప్రత్యేకంగా కొన్ని శ్లోకాల్లో చెప్తారు, ప్రవేశము నిర్గమము చేసేటప్పుడు, అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంటే ఎలా వెళ్ళి ఎలా వస్తాం మనం, వాహనంతో వెళ్ళి వాహనంతో వస్తాం. అలాంటప్పుడు వినాయకుడిని స్మరించాలి అని శ్లోకాలు చెప్తాయి. ఈ శ్లోకాలు ఎప్పటి నుంచో చెప్పబడ్డవి కదా, కొన్ని ప్రత్యేక స్తోత్రాలలో కనపడుతుంది. ప్రయాణంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎక్కడి నుంచైనా వచ్చేటప్పుడు తప్పకుండా వినాయకుడిని తలుచుకోమని. అలాగే ఆంజనేయ స్వామిని కూడా పయనించినప్పుడు, శయనించినప్పుడు నిన్ను తలిస్తే బాగుంటుంది అని. పయనించడం అంటే మన ప్రయాణం ఏమిటి, మనం వాహనాల్లోనే వెళ్తాం. ఇది వరకు నడిచేవాళ్ళు, గుర్రబళ్ళు ఎక్కేవాళ్ళు, ఎడ్లబళ్ళు కట్టించుకుని వెళ్ళేవాళ్ళు. ప్రయాణంలో ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఆయన మనకి తోడు నీడగా ఉంటాడు, వెన్నుదన్నుగా ఉంటాడు అని. క్రమంగా మన నడక ప్రయాణం, బండి ప్రయాణం పోయి వాహన ప్రయాణం వచ్చింది. అయితే ఇది వచ్చింది, అయితే ఇది 2 చేతులు ఆకాశంలో ఎగురుతున్నాము. ఇవన్నీ వాహనాలన్నిటికీ కూడా ఈ ప్రయాణాలకి అధిదైవతాలు వీళ్ళిద్దరు, ఆంజనేయుడు, వినాయకుడు. వీళ్ళని ప్రత్యేకంగా చెప్తారు. మళ్ళా మనం ఖడ్గమాల లాంటి స్తోత్రాలలో అమ్మవారిని ఇలా తలుచుకోమని చెప్తారు. ఇప్పుడే అడగపోయాను, అమ్మవారి గుళ్ళలో కూడా చూస్తాం. ఖడ్గమాల లాంటి ప్రత్యేక స్తోత్రాలలో ప్రయాణ సమయంలో అమ్మని తలుచుకోండి, ఖడ్గమాల మనకి రక్షిస్తుంది అని చెప్తారు. అందుకని మామూలు సాదాగా ఈ లలితాదేవి అలాంటి దేవాలయాల్లో, లక్ష్మీదేవి దేవాలయాల్లో కంటే దుర్గమ స్వరూపంతో ఉన్నది అమ్మవారు. అంటే ఆయుధపాణిగా కనపడుతుంది చూసావా, సింహం మీద కూర్చుని, అష్టాదశ బాహువులతోటి కనపడ్డము, 8 బాహువులైన అష్టబాహువులతో కనపడ్డము. చతుర్భుజిగా ఉన్న అమ్మవారు శాంతరూపిణి. ఓకే. అష్టభుజి, అష్టాదశ భుజిగా కనపడేది అమ్మవారు ఉగ్రస్వరూపిణి. అక్కడ అలాంటి దేవాలయాల దగ్గర పూజ చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇదే కాకుండా మన నమ్మకం, మనకు వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు కులదైవం, ఆయన్నే నమ్ముకుంటాం. వెంకటేశ్వర స్వామికి వెళ్తాం. ఇప్పుడు సాయిబాబా గుళ్ళో కూడా చేస్తున్నారు వాహన పూజ. సాయిబాబా దేవాలయాల్లో కూడా చేస్తారు. దేవాలయంలో ఏముంది పూజ చేస్తారు, అదే ఒకటే ఏముంది, ఇంకా అన్ని చోట్ల చేసే పూజ అదే, ప్రత్యేకంగా వేరేవేమి ఉండవు. పూజా విధానం సేమే. టైర్లకు ముందు నిమ్మకాయలు పెడతారు, తర్వాత గవ్వలతో ఏదో ఒకటి కడతారు, కారుకి పసుపు కుంకం చల్లుతారు. సేఫ్గా అవ్వాలి. ఈ సాధకుడు ఎవడైతే సాధకుడు అంటే అదే ప్రయాణం చేసేవాడు ఎవడో, ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు జరగాలని ఆశీర్వచనం చేస్తారు. ఆ నిమ్మకాయలు తొక్కించి తీసుకెళ్ళిపోతారు. అవును అవును, అంతే కదా పూజా విధానం అన్ని చోట్ల.
నీ నమ్మకం ఆస్థ ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ పూజ చేయిస్తావు. ఎక్కడ చేయించాలి అని ప్రశ్న వస్తే మాత్రం ఈ 3 చెప్పాలి. అమ్మవారి గుళ్ళో కానీ, ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ, వినాయకుడు దేవాలయంలో కానీ చేయిస్తే మంచిది. మన అలవాటు, మన వెసులుబాటు, మన ఊళ్ళో పద్ధతి, మన ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు, మన ఇంట్లో అన్నయ్యలో ముందు కొనుక్కున్న వాళ్ళంతా ఏ గుళ్ళో పూజ చేయించారు, అవునవును, దాన్ని బట్టి మనం అలా చేసుకుంటాం. దీనికి సిద్ధాంతము, నియమము పురాతన కాలం నుంచి చెప్పబడింది ఏమీ లేదు. ఇంతకుముందు అన్నట్లుగా రమ్మగారు కొంతమంది మాస ఫలాలు చూసుకుంటారు. ఆ మాస ఫలాలు చూసుకున్నప్పుడు ఏదో గండమో అలా రాసింది అనుకోండి, వారం వారం వెళ్ళి పూజ చేయించుకుంటారు. నాకు తెలుసు ఒకళ్ళు, అందుకే ఖచ్చితంగా చెప్తున్నా. కొన్ని ఫ్యామిలీస్లో వీళ్ళు గండాలు చూసి, నాకు కూడా వాహన గండం అని ఉంటుంది. నేనేం వాహనం తోలుతాను అనుకుంటాను. నేను కూడా చూస్తా, చదువుతాను. ప్రతి వారము పత్రికలో ఉన్న వార ఫలితం చదువుతాను. నాకు అలవాటు ఏముండదు, అసలు చదవటం మీద ఒక ఇంట్రెస్ట్. తర్వాత ఆలోచించాను, కానీ నాకు వాహన గండం అని ఉంటుంది. ముందు వాహనం కొనుక్కో అని చెప్తుంటారు మా వాళ్ళు. ముందు వాహనం కొనుక్కో, కారు కొనుక్కున్నాక ఆలోచిద్దు కానీ అమ్మా గండం గురించి అని. 2 వీలర్ డ్రైవ్ చేయడం దాదాపుగా మానేశాను. అవును, ఇది వరకు డ్రైవ్ చేసేదాన్ని, ఇప్పుడు అది కూడా లేదు. నేను ఇక్కడికి రావడమే సరిపోతుంది, అది లేదు. అవును, ఏం గండాలు నా మొహం. నేను రమ్మగారు రోడ్డు మీద వెళ్తా ఉన్నా కూడా వేరే వాహనం అలా కూడా కావచ్చు. నేనేమనుకుంటానంటే రోజు నేను దుర్గ చదువుకుంటా. దుర్గ ప్రతిరోజు చదువుతా. ద్వాత్రింశత్ నామావళి అమ్మవారిది. దుర్గా ద్వాత్రింశత్ నామావళి అంట. ద్వాత్రింశత్ అంటే 32 నామాలు ఉన్నది. దుర్గా దుర్గార్తిసమని అని ఉంటుంది. అన్ని దుర్గ 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 వస్తాయి. అవి రోజు చదువుకుంటాను నేను, రోజు చదువుతా. ఎందుకో అలా అలవాటు అవుతుంది. ఇప్పుడు దసరాల్లో మొదలు పెట్టాము, ఎప్పుడో ఎన్నేళ్ల క్రితము. అది చదివితే ఏదో ఒక బ్లడ్ పరుగులు తీస్తుంది. అవునా, ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, దుర్గాదేవి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకుంటే ఎలా ఉంటుంది. పొద్దున్న నిద్రలు ఇచ్చినప్పుడు చచ్చుగా బద్ధకంగా విసగటగా ఉందనుకో, ఈ నామావళి పూర్తయ్యేసరికి యాక్టివ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. మరి ఉత్సాహం వస్తుంది. అన్నిసార్లు దుర్గా 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 అనేసరికి 32 సార్లు అంటాం. మరి ఓకే, 32 నామాలు అవి. ధనుంజయ కృత ద్వాత్రింశత్ నామావళి అని అర్జునుడు చేశాడని ఒక కథనం. ఎప్పుడో మొదలుపెట్టాను నేను, 19-20 ఏళ్ల క్రితమో. అప్పటి నుంచి చదువుతూనే ఉన్నా. నేను అనుకుంటా ఒకవేళ ఏవైనా ప్రమాదాలు రావాల్సి ఉన్నా దీనివల్ల పోతాయేమో. మరి నమ్మకం అంతే. కానీ నాకు కనపడుతుంది ఇంచుమించు ప్రతి వారం విడిచి వారము నేను చూస్తాను వాహన గండం అని. అంటే నా నక్షత్రం, నా రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఈ సమస్య ఉండొచ్చు. ఎవరెవరు ఏమేం చేసుకుంటారు. యాక్సిడెంట్ అంటే పెద్దగా బండ్లే గుద్దేయక్కర్లా, మెట్లు దిగుతూ చెప్పు జారినా సరే యాక్సిడెంటే కదా. అయితే ఇది ఇంగ్లీష్ యాక్సిడెంట్. అయితే వాహన గండం అన్నారనుకో, వాడైనా మనం గుద్దొచ్చు, మనమైనా ఎవరైనా గుద్దొచ్చు. ఓకే, మీకు ఆ రకమైన నమ్మకం ఉంటే దుర్గని తలుచుకోవాలి. దుర్గాదేవిని తలుచుకుంటే ఎంతో బాగుంటుంది. ప్రయాణాల్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పూజ ఏది చేసినా మంచిదేనమ్మా, ఎక్కడ చేసినా మంచిదే. ఫలానాదే చేయాలన్న ప్రశ్నలు ఇది లేదు, ఇదే సమాధానము కాదు. నీకు నమ్మకం ఉన్న చోట నువ్వు చేయించుకుంటావు. నువ్వు ఎప్పుడో పర్టికులర్గా ఎక్కడ చేస్తే మంచిది అంటే ఈ 3 చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ రమ్మ గారు, నమస్తే.